హలో వరలక్ష్మి గారు. Hello sir, how are you? ఎలా ఉన్నారు? బాగున్నాను. మేము బాగున్నామండి యాక్చువల్గా. ఏంటిది? అండ్ ఆఫ్టర్ పెళ్లి తర్వాత హైదరాబాద్కి వస్తున్నారు మీరు. అంటే మీరు తమిళ్లో పుట్టిన కన్నడలో సినిమాలు చేసినా మలయాళంలో సినిమాలు చేసినా మేము తెలుగు అమ్మాయి కింద ఫిక్స్ అయ్యాము. సో నేను ఫిక్స్ అయ్యాను తెలుగు అమ్మాయిని. మేము ఫిక్స్ అయ్యాము, మేము ఆదరిస్తున్నాం. అంటే మేము ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ అంటే ఎస్ షీఈ్ అవర్ యాక్ట్రెస్ అనేది. సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సో దిస్ ఈస్ ద నెంబర్ 1 షాపింగ్ మాల్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఆల్ అకేషన్స్. సో వాళ్ళు ఏంటంటే మీకోసం ఒక చీర పంపించారు. నెక్స్ట్ ప్రమోషన్ చేసుకొస్తాను ఖచ్చితంగా. మీరు అంటే థ్యాంక్ యూ. కొంతమంది ఏంటంటే కొన్ని బట్టలు అంటే ఈ వేసుకుంటేనే ఉంటారు, బట్ మీరు ఏది వేసుకున్నా కూడా అందంగానే కనిపిస్తారు. థ్యాంక్ యూ. యూ హావ్ డన్ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ కాబట్టి నా బ్రాండ్ మేనేజర్ మిమ్మల్ని హైర్ చేసుకుంటాను. డెఫినెట్ గా. యా, నచ్చిందా మీకు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను కదా నెక్స్ట్ ప్రమోషన్ నేను వేసుకొస్తాను. నేను వేసుకుంటాను, నేను చెప్తే నేను వేసుకుంటాను. నేను హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. సో మన ముందున్నారు వరలక్ష్మి శరత్ కుమార్. సో ఆమె ఏంటంటే కంప్లీట్గా తెలుగు అమ్మాయి కింద ఓన్ చేసుకున్నాం. ఆమె ఇప్పుడు ఒక తమిళ్లో రిలీజ్ అయిన ఒక తెలుగు సినిమా ద్వారా మనల్ని పలకరించబోతున్నారు. సో ఆవిడతో మాట్లాడదాం. హలో వరలక్ష్మి. హలో హలో హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. వరలక్ష్మి శరత్ కుమార్ ఆర్ వరలక్ష్మి శరత్ కుమార్ నికోలై ఆర్ వరలక్ష్మి నికోలై? వరలక్ష్మి శరత్ కుమార్ అనేది మారలేదు. ఓకే. బట్ ఆయన పేరు అయితే నికోలై సచ్దేవ్ వరలక్ష్మిని వచ్చేసింది. మార్చేశారా? అవును, ఆయన మార్చేశారు. ఆయన మార్చేసుకున్నారు. ఆయన పేరు మార్చుకున్నారు. మీరు నిజంగానే మార్చుకున్నారు. ఆయనే మార్చుకున్నారు. అంటే ముందు కండిషన్స్ ఏమైనా పెట్టారా? లేదు, ఇన్ఫాక్ట్ నేను అడిగిన ఆయన్ని, నేను పేరు మార్చుకున్నాను. ఇన్ఫాక్ట్ నాన్నగారు డాడ్ అండ్ మీ బోత్ పాస్పోర్ట్ లో అడిగారు మీరు? నేను అడిగాను, ఐ సెడ్ డు వాంట్ మీ టు చేంజ్ నేమ్స్ అని. బట్ నాకైతే ఐ సెడ్ ఐ విల్ పుట్ వరలక్ష్మి శరత్ కుమార్ సచ్దేవ్. సో హీ సెడ్ నో యూ డోంట్ చేంజ్ ఎనీ నేమ్స్, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై నేమ్ అని మొన్న ప్రెస్ మీట్ లో చెప్పేశారు నాకు ముందే. సో ఐ వాజ్ లైక్ ఓకే, షాక్. బట్ ప్రతి వాళ్ళు చెప్తారు చేసేది. నిజంగా చూస్తే బాంబే నెక్స్ట్ టైం వచ్చేసి విజిటింగ్ కార్డు మొత్తం అన్ని డాక్యుమెంట్లు అన్నీ మార్చేశారు. అన్ని మార్చేసి ఇప్పుడు పేరు అయింది వచ్చి ఇప్పుడు. అంటే ఆయన ఏమైనా మొక్కుకున్నారేమో, వరలక్ష్మి కనుక నా లైఫ్లోకి వస్తే అది ఆయనే అడగాలి. అయితే లాస్ట్ టైం మనం ఈ విషయం మాట్లాడినప్పుడు ఒకటి అడిగాము యాక్చువల్గా. అంటే ఆయన ఎందుకు మీరు లవ్ చేశారు ఏంటనేది అది, బట్ యువర్ కనెక్షన్ ఈజ్ సంథింగ్ ఎల్స్, అది ఎటర్నల్, మనం డిసైడ్ చేయలేము. బట్ ఆయన చేతి మీద ఉన్న టాటూస్కి అర్థం ఏంటంటే నేనే ఇంకా తెలుసుకుని చెప్తానన్నారు. తెలుసుకున్నారా ఈ జర్నీలో? ఇంకా తెలుసుకోలేదంటే చాలా ఉన్నాయి ఆ బాడీలో, చాలా ఉన్నాయి టాటూలు. ప్రతి దానికి మీనింగ్ అడగాలంటే అంతే, మేము ప్రతి ఫుల్ లైఫ్ దాంట్లోనే ఉంటుంది. అట్లా ఒకదానికి కూడా తెలుసుకో. అదే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క టాటూ అడుగుతాను నేను, ఇది ఎప్పుడు, ఇది ఎప్పుడు, ఇది ఎప్పుడు, ఇది ఏంటనేది. సో ఇప్పటి వరకు ఏమైనా తెలుసుకున్నారా ఆయన గురించి? ఉంది ఒక దాంట్లో అట్లీస్ట్ ఒక 10% తెలుసుకున్నాను. 10%? మీరు మొత్తం తెలుసుకున్న తర్వాత ఒక బుక్ వేయండి. అవును, నిజంగానే ఆయన టాటూల గురించి మొత్తం ఒక బుక్ పెట్టాను నేను. సీక్రెట్స్ బిహైండ్ ద టాటూస్. అవును, నిజంగానే. అయితే హౌ ఈస్ ద లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అండ్ ఆఫ్టర్ వెడ్డింగ్ అంటే? ఆనెస్ట్లీ అండి, ఐ థింక్ nothing much has changed. That is why I'm happy about that. Because in fact he's become more of a inka oka driving force laga ayipoyaru, to go work. Avunu naku he's so supportive and he's shifting to Hyderabad for me, and he said I'll shift my life and నీకు హైదరాబాద్లోనే ఉండాలి, నీకు వర్క్ అక్కడే ఉంటుంది, నేనే వస్తాను అని చెప్పేసి. బట్ హీఈస్ గ్యాలరిస్ట్ ఇన్ బాంబే కదా. He wants to work out of both. He said no, this is important for you, your career is more important than mine, I will shift to Hyderabad చెప్పేసి he is shifting to Hyderabad. ఇక్కడ కూడా ఒకటి ఓపెన్ చేయమనండి యాక్చువల్లీ. అదే ప్లాన్ చేసాను అనుకుంటాను, సూన్ గా అదే అవుతుంది అనుకుంటాను. అయితే యాక్చువల్గా మీరు ఒక ట్రెండ్ సెటర్ ఈ విషయంలో కూడా. ఎందుకంటే బేసిక్గా ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారుతుంది, ఉండే ప్లేస్ మారుతుంది, అంటే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, ఎన్ని ఉంటుంది. బట్ మీ విషయంలో మొత్తం టోటల్గా రివర్స్ అయిపోయింది. అవును, అది ఏం పడే అది నా వల్ల కాదండి. నిజంగా చెప్పాలంటే ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. నాకు ఒక పార్ట్నర్ హూ ఇస్ షేరింగ్ మై డ్రీమ్స్, నా అంబిషన్స్ని షేర్ చేసుకొని నన్ను పుష్ చేసి వచ్చి చాలా కొంతవరకు మేము చూస్తాం. అది అలా అంబిషన్స్ షేర్ చేసుకోవడం ఎంకరేజ్మెంట్ ఓకే, కానీ బట్ దానికోసం తన బేస్ చేయడం ఇట్స్ అ వెరీ బిగ్. ఇన్ఫాక్ట్ దానికి ఎలా నేను థ్యాంక్స్ చెప్పాలని కూడా నాకు తెలియదు. బికాస్ మీరు చెప్పినట్టు చాలా వరకు విమెన్ జనరలీ చేంజ్ దేర్ బేస్ ఆర్ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్స్. But I'm so happy that I found someone like this, and I'm sure there are many men like this who will support, and that's the kind of society we should all live in. Yes, where men support their wives' dreams and support their ambitions in life. I think that's what we should also. I think he's like a standing example అని చెప్పాలి దానికోసం. Yes, అంటే మీరు చాలా క్లియర్గా ఉంటారు, అంటే ప్యూర్ అట్ హార్ట్ అన్నట్టు కనిపిస్తుంది మాకు. ఏదన్నా మొహం మీద మాట్లాడతారు, అలాంటి మీ దగ్గర ఎవరికీ కూడా నెగిటివ్ మాట్లాడాలి అనిపించదు. సో అందుకనే నేను దేవుడు అన్ని కూడా మీకు అలా తీసుకొచ్చి ఇస్తున్నాడు కొంచెం అన్ని. It's been a long journey అండి, and I feel like sometimes they say కదా
లేట్ తమిళ్లో ఉంది ఒకటి, లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా రావడం, అలాంటిది నిజంగా అది నా లైఫ్లో వచ్చేస్తే అందుకే అన్ని కరెక్ట్గా. మేము అసలు సర్ప్రైజ్ అయింది ఎక్కడంటే, మీరు ఆఫ్టర్ మీ వెడ్డింగ్ తర్వాత ఒక పార్టీ ఇచ్చారు మీడియా మొత్తాన్ని పిలిచి. అంటే పార్టీ ఇవ్వడమే ఒక రేర్, అంటే మీడియాని జనరల్గా పిలుస్తారు కానీ, బట్ పిలిచి మీరు వచ్చిన తర్వాత మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు, 12 నిమిషాలు మాట్లాడతారు. వాట్ ఈస్ దిస్ అంటే బేసిక్గా మీరు ఆ రోజు మన ఇద్దరికి హై ఫీవర్, ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేసేదానికి వచ్చాను. అంటే నా ఒళ్ళు అంత నొప్పులు ఉండింది. బట్ అయితే లేదు, అందరిని పిలిచేసాము, మేము కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి మేము మన ఇద్దరు యాక్చువల్గా మీ నమ్మకం ఉందో నిజంగా ఆ మార్నింగ్ వచ్చి మేము ఇద్దరు డ్రిప్స్ తీసుకొని బాగా స్ట్రెంత్ తీసుకొని వచ్చాము మేము ఆ ప్రెస్ మీట్కి. యాక్చువల్గా ఆ రోజు అప్పుడు మేము టచ్ అన్నాం, అప్పుడు కాదు, ఇప్పుడు రియల్లీ యూ టచ్ అస్. బికాజ్ ఎందుకంటే అంటే ఇంపార్టెన్స్ ఇస్తాము, మీరు వచ్చినా రాపోయినా దట్స్ సంథింగ్ ఎల్స్, ఇంకో రోజు పెడతామన్నా అది ఓకే. బట్ కానీ అంటే ఇచ్చిన ఇంపార్టెన్స్ ఉంది సరే, దట్స్ దానికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే చాలా మంది నికోలై ఫ్యాన్స్ అయిపోయాము. అవును, ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు నేను ప్రతి చోట్ల వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆయన చూసి మేము సార్ చూసామో దానికి మీరు ఉంటారని అంటాడు. ఓకే, వెరీ గుడ్, యూ హెవ్ బికమ్ అ స్టార్ మోర్ దెన్ మీ అని మేము అవుతున్నాం. మరి ఇంకెప్పుడు తీసుకొస్తారు ఆయన సినిమాలోకి? ఎందుకంటే ఆల్రెడీ అయ్యో చాలా వరకు అడుగుతున్నారు సార్, ఇతనికి వచ్చి వద్దని చెప్పేసి యాక్ట్ అని చెప్పేసి. బట్ యు నెవర్ నో నెవర్ నో కాదు, ఒకే సినిమాలో అలా చూస్తే మాత్రం నెక్స్ట్ అంటే డైరెక్టర్స్ వినండి, స్క్రిప్ట్ ఇవ్వండి, ఆ ఒక్కదానికి హిట్ అయిపోతుంది. తర్వాత సినిమా ఎలా ఉందనేది తర్వాత. అయితే కమింగ్ బ్యాక్ టు వస్తే కనుక, అంటే వీరసింహారెడ్డి అనే సినిమా మీ కెరీర్లో ఒక స్పెషల్. అవును. అయితే ఆ సినిమాలో బాలయ్య గారితో నటించారు. అది మాకు ఒక పండగ సంక్రాంతికి పండగ తీసుకొచ్చారు, బాగుంది. ఇప్పుడు ఆయనకి నిన్న రీసెంట్గా హీ గాట్, నేను మా సార్తో మాట్లాడాను, పద్మభూషణ్. అవును నేను సార్తో మాట్లాడాను, కంగ్రాచులేషన్ చెప్పాను. ఇన్ఫాక్ట్ నేను నిన్న బాంబేలో ఉన్నాను, సో ఐ కాల్డ్ ఫ్రమ్ బాంబే అండ్ ఐ స్పోక్ టు. ఇన్ఫాక్ట్ నిక్ ఆల్సో స్పోక్ టు సార్. both of us spoke to him and congratulated him, and he said next time you come to Hyderabad phone చేయి, అందరూ కలిసాం లంచ్కి అని చెప్పేసి. అండ్ ఈజ్ వెరీ స్వీట్లీ హీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ మై రిసెప్షన్ టు చెన్నై. సో వెరీ వెరీ టచ్. నిజంగానే ఒక చాలా మంచి బాండ్ మన మధ్యలో. అండ్ ఐ థింక్ హీస్ అ వెరీ డిజర్వింగ్ క్యాండిడేట్. అది బికాజ్ ఏంటంటే ఒక మంచి యాక్టర్ సినిమా అనేది ఒక లైఫ్, బట్ దాని మించిన ఒక సర్వీస్ చేస్తారు కదా పీపుల్కి. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ షూర్. అది ఏమైనా మిగిలితో వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు, బట్ అది బయటకు ఒక సర్వీస్ ఉంది, అన్ని జనాలు హెల్ప్ చేస్తున్నారు. సో ఐ థింక్ దట్స్ Nick ఏం మాట్లాడారు ఆయనతోటి? He talks to him. He says, in fact, Nick is a big fan of Balaya Babu because he says, sir, I saw your last song, superb sir, I loved the song. So Balaya says like, no, I'm not such a good dancer like Varo. He says, Nick is like, no, you are a better dancer than that. So they were having a conversation, but he's very sweet. He'll always talk and అంటే mark my words, within the 2 years, he will be the big star in I will tell Nick that. డెఫినెట్లీ. ఎందుకంటే మిమ్మల్ని క్రాస్ చేసి మరి వెళ్ళిపోతారు. యాక్చువల్గా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు, కానీ ఆఫ్టర్ 2 years I tried to joke with him. I said, you want to become a star? I'll become your manager. I said. ఎందుకంటే చాలా మంది సినిమాల్లోకి రావాలనుకోరు. ఇప్పుడు ఆయన జస్ట్ మీ షూటింగ్స్కి వస్తున్నారు, నెక్స్ట్ ప్రమోషన్స్కి ఎంటర్ చేయండి, ఆ తర్వాత ఆయనకి ఒక ఇది వస్తుంది, ఒక్కసారి ఒక చిన్న క్యారెక్టర్ చేయించండి మీరు, క్యామియో చాలు, ఇంకా అది వదిలిపెట్టండి. ఇంకా నేను చెప్తాను. కమింగ్ టు మదగజరాజా, అంటే మీ దగ్గర ఉన్న స్వీటెస్ట్ ఇదేంటంటే, మీరు ఒక సినిమాని కష్టపడి చేస్తారు, అది ఏ సినిమా అయినా కానీ ఒకసారి కష్టపడి చేసిన తర్వాత దాన్ని ఇష్టపడి ప్రమోషన్స్ చేస్తారు. దట్ ఈస్ ద థింగ్. యాజ్ ఎ ఆడియన్స్ కింద మేము చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది, ఇది కదా కావాల్సింది ఒక స్టార్కి అని చెప్పేసి. అయితే ఇది ఏకంగా 12 సంవత్సరాలు 13 సంవత్సరాల క్రితం, అంటే ఒక పుష్కరం అంటాం తెలుగులో, 12 years. అప్పుడు వచ్చిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే వాట్స్ యువర్ ఫీలింగ్ అండి? సినిమా ఎలా ఉన్నది? నిజంగా ఫస్ట్ చెప్పినప్పుడు మేము అందరూ నమ్ముకోలేదు, ఊరికే చెప్తారు, ప్రతిసారి వచ్చి ఇదే చెప్తారు, వాళ్ళు వస్తుందని రాలేదు. బట్ నిజంగా ఈసారి వచ్చినప్పటికి ఐ వెంట్ టు చెన్నై, వి ప్రమోటెడ్, అంజలి ఆల్సో కేమ్, మన ఇద్దరు కలిసి చాలా వరకు ప్రమోట్ చేసాము, అన్ని ఛానల్స్, టీవీ ఛానల్స్ అన్ని కలిసాము. సినిమా అయితే there's nothing to be ashamed of. It's a film that we did 12 years back. ఏ ఫిల్మ్ చేసినా అందరూ అదే కష్టపడతారు, అదే ఎఫర్ట్ వేస్తారు ఒక సినిమా చేసేకి. అండ్ this movie I think was Sundar sir's one of his best writing in terms of ఒక కామెడీ యాక్చువల్గా క్రియేట్ చేసి చాలా కష్టం. ట్రాజెడీ వచ్చి తొందరగా మేము ఏడిపించవచ్చు, బట్ ఒక మనిషిని నవ్వుపించేది వచ్చి చాలా కష్టం. సో అలాంటి ఒక
ఒక విషయంని ఒక ఫుల్ సినిమా అదే స్టార్టింగ్ టు ఎండ్ వరకు నవ్వుతున్నారంటే అది ఎంత ఒక ఎఫర్ట్ తీసుకొని మీరు రాయాలి, అది మేము చెప్పాలి. సో అది ఆ విషయంలో వచ్చి సుందర్ సార్ అయితే నిజంగానే ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ రైటింగ్. ఎస్పెషలీ ఒక ఆ ప్రీ క్లైమాక్స్ బిట్లో వచ్చి మనబాల గారితో ఒక ఎపిసోడ్ ఉంది. ఆయన నిజంగానే ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా, ఆయన ఇప్పుడు మనతో పాటు లేదు, బట్ ఒక గుర్తు పెట్టుకోవడానికి ఒక ఫైనల్ ఫిల్మ్ గా ఒక చెప్తారు కదా, అది నిజంగానే ఆ సినిమా. బికాస్ హీస్ యూ విల్ లాఫ్ అండి, అంత నవ్వుతారు మీరు ఆ సినిమాలో జస్ట్ లుకింగ్ ఎట్ దట్ పర్ఫార్మెన్స్. అండ్ స్టార్టింగ్ నుంచి సంతానం గారు అయితే ఫుల్ గా కౌంటర్లు వేసుకొని అవును. సో బట్ హీ సో ఫనీ అండ్ టు గో బ్యాక్ టు అ వింటేజ్ టైమ్ ఇట్స్ లైక్ అండ్ ఆడియన్స్ కూడా అందరికి తెలుసు ఓకే 12 years ముందు ఒక సినిమా ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటే పెద్దగా లాజికల్ అసలు ఏం లేదు, పెద్దగా ఆలోచించడానికి ఏం పెద్దగా లేదు, ఇది ఎలా ఉంటుంది ఇది లాజిక్ లేదు, అది అసలు ఏం లేదు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతారు అంతే ఈ సినిమాలో, ఇంకేం లేదు. ఎస్, అంటే అప్పుడు ఆ టైంలో ఇప్పుడు మీది సెకండ్ సినిమా కదా ఇది, ఫస్ట్ సినిమా కూడా చాలా టైం తీసుకుంది, సెకండ్ సినిమా కూడా చాలా టైం తీసుకుంది. అంటే 2 సినిమాలు అంటే బిగినింగ్ స్టేజ్ లోనే ఒక 2 సినిమాలు ఇలా అయితే మనకు ఒక చిన్న ఇది వస్తుంది కదా. ఖచ్చితంగా ఆ టైంలో ఐ వాజ్ ఆల్సో మచ్ యంగర్, సో ఆ హెల్ప్లెస్నెస్ ఆ ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండింది. ఐ విల్ నాట్ సే చాలా వరకు డిప్రెషన్ వెళ్ళాను, ఎందుకు ఏమి మన మీద తప్పు ఉందా, బట్ దెన్ స్లోలీ as time passes by you realize that some things are not in your hands. Yes. And I learned that lesson very early in my career. Because మీరు చెప్పినట్టు ఫస్ట్ 2 సినిమాస్ ఎంత కష్టపడాను, సో దాని తర్వాత లైఫ్ నే నాకు ఒక లెసన్ లాగా అయిపోయింది. సో ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎనీ టైం. ఒక సక్సెస్ జరిగినా కూడా ఓ అవునా సక్సెస్ అయిందా వెరీ గుడ్ అని చెప్పేసి నేను మూవ్ ఆన్ అయిపోతాను, ఫెయిలియర్ అయిందా ఓకే ఫెయిలియర్ అయిందని చెప్పేసి మూవ్ అయిపోయి రెండిటికి సేమ్ రియాక్షన్. ఎక్కువగా నేను మాట్లాడలేదు దాని గురించి, ఒక 5 minutes మాట్లాడతాను, హ్యాపీగా ఉందా ఓకే వెరీ గుడ్ అని నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాను అంతే. సో అది నేను లెర్న్ చేసిన ఒక లెసన్. బట్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. అవును, బికాస్ మన ఇండస్ట్రీ యూ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అండి. మనది ఇచ్చేది ఒకే కంట్రోల్ ఏమంటే మేము ఇచ్చిన పర్ఫార్మెన్స్, అది పూర్తిగా ఇవ్వాలి, అది నేను ప్రతి సినిమాకి నేను ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఒక సక్సెస్ అయిన సినిమా గురించి ఎక్కువసేపు మాట్లాడినా మనకు అదే అవును అది అంతే అయిపోయింది, స్టార్ట్ అయింది వెరీ గుడ్ సక్సెస్ అయిపోయింది అంతే అయిపోయింది, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ అంతే. ఇది జస్ట్ లైక్ ఎగ్జామ్, ఇంకో ఎగ్జామ్ రాయాల్సిందే, అంతే నెక్స్ట్ ఎగ్జామ్ వెళ్ళాలి కదా, సో దట్ యు హావ్ టు మూవ్ ఆన్. yes. అయితే మరి అప్పుడు చేసిన సినిమాని ఇప్పుడు చూసుకుంటుంటే ఇప్పుడు ఎందుకంటే మీరు చాలా అదైతే నిజంగానే కామెడీగా ఉంది నాకు, ఎందుకంటే మొత్తం గ్రూప్ యాక్చువల్గా ఇది నా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది చెన్నైలో. ఏదైనా ఒక సినిమాకి వచ్చి టైం పడుతుంది, లైక్ ఓకే అందరూ డిఫరెంట్ జాబ్స్ ఉన్నారు కదా, సో అది చూసి టైం పెట్టేకి టైం పడుతుంది కదా. ఈ సినిమాకి అయితే అందరూ రెడీగా డేట్లు బ్లాక్ చేసుకుని లేదు మేము ఫస్ట్గా పోయి ఈ సినిమా చూడాలి, ఎందుకంటే నువ్వు 12 years బ్యాక్ చేసిన సినిమా, అది దాంట్లో ఒక గ్లామర్ హీరోయిన్, అది ఎట్లా మేము చూడాలి ఫస్ట్ ఎట్లా మిస్ అవుతామని అందరూ వచ్చి ఒక 15 members అందరూ కలిసి వెళ్ళాము ఈ సినిమాకి. ఫస్ట్ టైం అప్పుడు కూడా నేను చూసినాను, బట్ దిస్ నో రిగ్రెట్స్ బికాస్ ఆ టైంకి అదే ట్రెండ్ ఆ టైంకి, సో అదే చేస్తాం, సో దిస్ నో రిగ్రెట్స్. ఇప్పటికీ కూడా ట్రెండే, ఇప్పుడు ట్రెండ్ కాదని ఎందుకు అనుకుంటున్నారు, సినిమాలు రావట్లేదు కానీ ఇప్పుడు అవును నిజంగానే, బికాస్ ఐ థింక్ ఇట్స్ లైక్ రియల్ ఒక ఇలాంటి సినిమా ఇప్పుడు లేదు కదా, అప్పుడు కొత్త సినిమానే ఇది. అవును, సో యా ఐ థింక్ మేబీ ఆ టైం వచ్చి కూడా ఇంత పెద్ద హిట్ అవుతుందా మనకు తెలియదు, ఈ టైం వచ్చింది కాబట్టి అంత పెద్ద హిట్ అయింది. సో మీరే చూసారా, నిక్కు కూడా చూపించారా? నిక్కీ సినిమా చూసా బికాస్ హీ వాజ్ ఇన్ బాంబే అండ్ ఐ వాజ్ ప్రమోటింగ్ ఇన్ చెన్నై. దాని తర్వాత మనకి తల పొంగల్ వచ్చింది, సో ఆ పొంగల్లో అంత బిజీ అయ్యడం, బట్ హీల్ వాచ్ ఇట్. ఇప్పుడు తెలుగులో చూపించండి ఫస్ట్, తెలుగు అని చూస్తారు. అయితే అప్పటికి ఇప్పుడు మీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ట్రాన్స్ఫర్మేషన్, అంటే బేసిక్గా ఎవరైనా ఏంటంటే హీరోయిన్ అన్న తర్వాత వెళుతూ ఉండగా వెయిట్ పుట్టపోతారు, బట్ మీరు ఫస్ట్ సినిమాలో ఉన్నారు, బట్ ఇప్పుడు చూస్తేనేమో మంచి యంగర్, డే బై డే యంగర్ అవుతున్నారు. సో అప్పుడు చూస్తే ఏమనిపించింది మీకు, మిమ్మల్ని చూసి మీరు చూసుకుంటే? ఆ టైంలో ఒక సినిమాలో ఒక తమిళ నుంచి గుమ్ముడుగా ఉంటుంది ఆ టైంలో కరెక్ట్గా, ఇప్పుడైతే రోజు బెటర్ అంది అనుకుంటాను, బట్ ఆ నిజంగానే గుమ్ముగానే ఉన్నాను ఆ సినిమా. అవును ఆ టైంలో వచ్చి బట్ అయితే దట్స్ లైక్ నేను ట్రెండ్ చెప్పింది ఏమంటే ఆ టైంలో వచ్చి రోజు హెవీగా ఉంటే అప్పుడు అది ట్రెండ్, అప్పుడు సన్నగా ఉండింది, అది ఏంటిది సన్నగా ఉన్నారు మీరు అని చెప్పేసి ఆ టైంలో ఉండింది. యా బికాస్ ఐ రిమెంబర్ షూటింగ్ ఫర్ పోడాపోడి షూట్ చేసేటప్పుడు యాక్చువల్గా 2 పోస్ట్ స్కెడ్యూల్ జరిగింది. ఫస్ట్ స్కెడ్యూల్ అయితే లండన్ ఫుల్గా ఒక 2 months ఉండడం, లండన్ స్కెడ్యూల్ చూస్తే అంత తిన్నగా ఉన్నాను. ఆ టైం ఏంటి అమ్మాయి ఇంత తిన్నగా ఉందని చెప్పేసి ఆమెకి సెకండ్ స్కెడ్యూల్ సాంగ్స్ చూసి రోజు వెయిట్ పెరిగాను. సో లైక్ దట్ వాస్ అ ట్రెండ్ దట్ టైం. దే సెడ్ యు కాంట్ బి సో స్కినీ, బట్ నోబడీ థాట్ అబౌట్ హెల్త్ దట్ టైం. అంత హెల్త్ మీద అంత కాన్షియస్ గా ఎవరు లేదు ఆ టైంలో, బట్ ఇప్పుడైతే అంత డిఫరెంట్ గా ఉంది. ఎవ్రీబడి ఇస్ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ హెల్త్. బట్ ఆ టైంలో అనేవాళ్ళు కూడా, అంటే తమిళ సినిమాల్లో ఉంటే కొంచెం అవును బబ్లీగా ఉండాలి, అది క్యూట్ గా ఉండాలి, లావుగా ఉండాలి అంటే అదొక ట్రెండ్ ఆ టైంలో. బట్
సో లైక్ ఐ సెడ్ 12 years బ్యాక్ ఆ ఎక్స్పెక్టేషన్లో వెళ్తే Yeah. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ దట్ టైమ్. ఎస్ ఎస్. అయితే యాక్చువల్గా విశాల్ గారు గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యూవర్స్ అండ్ ఇప్పటికీ ఉన్నట్టు ఆ ఫ్రెండ్. ఇప్పుడు అంత టచ్ లేదు, బట్ మొన్న నేను ప్రమోషన్లో చూసాను. సో అయితే అదే అంటే ఇంతకుముందు మీరు చెప్పారు అంటే సోషల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి, ఏదైనా వైరల్ చేసేస్తాను, బట్ ఆన్ దట్ పర్టికులర్ డే హీఈస్ లిటరల్లీ షివర్స్ హిస్ హ్యాండ్స్. ఆ ఫేస్ కూడా ఏంటంటే మొత్తం మారిపోయినట్టు, ఎందుకంటే బికాజ్ దానికి 2 months ముందు 3 months ముందు చూసినప్పుడు హీఈస్ నార్మల్. మేము షాక్ అయ్యాం లిటరల్గా. No, I think that video అందరూ షాక్ అయ్యారు because I think he was just not feeling well that day from what we understood. He also gave I think they gave a statement also saying that I was not feeling well ani. Okay. So I think it was just a bad day. I think sometimes a bad But day. after that he's After that a promotional he was quite normal. I think he recovered. అంటే రిలీజ్ అప్పుడు Yes, he recovered. Yeah. రికవర్డ్ లాగా అనిపించింది. అయితే మీరు ప్రతి సంక్రాంతికి వస్తారు, ఒక హిట్ ఇస్తారు మాకు. చూడ మేము అనుకున్నాం ఈ సంక్రాంతికి రాలేదేంటా అని. అవును, ఇక్కడికి రావడం లేదు, అక్కడికి వచ్చింది. ఎక్కడో చాటు హిట్ అయితే కొట్టేస్తారు. అది మీరు మాత్రం కాదు, మన స్టాఫ్ యాక్చువల్లీ ఏమైంది జాన్ ఫస్ట్ వీక్ లో కూడా ఐ థింక్ అరౌండ్ 6th or 7th మేము అందరూ మాట్లాడుకున్నాం ఈసారి సంక్రాంతికి ఏం సినిమా రాలేదు. నా శ్రీధర్ నా స్టాఫ్ చెప్పారు, చూసి కరెక్ట్ గా ఫోన్ వచ్చింది, ప్లస్ మేడం ఈ సినిమా రేసెస్ ఈ సినిమా వస్తుందా ఏంటిది వచ్చింది పొంగల్కి పెద్ద హిట్ అయింది. సో మరి ఖుష్బు మేడం ఏంటి ఫుల్ ఖుషి? షీఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఐ మెట్ సుందర్ సార్ అండ్ ఖుష్బు మ్యామ్ అట్ వీ హ్యాడ్ ఒక ప్రీమియర్ లాగా జరిగింది చెన్నైలో. సో అప్పుడు మీద వెరీ వెరీ బికాస్ నిజంగానే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఒక హిట్ అవుతుంది అంటే. కంటెంట్ బాగుంది మన అందరూ తెలుసు, ఒక రకంగా గట్సీ కదా ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయడం. అవును నిజంగానే ఐ థింక్, బట్ దట్స్ వై ఐమ్ సింగ్ ఆయనకి ఆ కంటెంట్ మీద అంత నమ్మకం ఉండింది. అంటే ఇది ఇప్పుడు కూడా వస్తే జనాలకి ఇష్టపడుతుందని అంత రిస్క్ పెట్టేసి ఇప్పుడు రిలీజ్ చేస్తారు తమిళ. అంటే మీకేమైనా అనిపించింది అంటే అప్పుడు చేసిన సినిమా కదా ఇప్పుడు వస్తుంది కదా అంటే ఏదైనా నెగిటివ్ అవుతుందేమో? యాక్చువల్లీ నిజంగా చెప్పండి నేను పెద్దగా దాని గురించి నేను పెద్దగా ఆలోచించలేదు, పట్టుకోకూడలేదు. బికాస్ ఇది ఏమంటే మన ప్రతి ఇయర్ వచ్చి వాళ్ళు చెప్తారు మన వస్తుంది, ఎంజిఆర్ వస్తుంది మేము కూడా ఊరికే ఎవ్రీ ఇయర్ చెప్తారు. ఈసారి నిజంగా వచ్చిందంటే మనకే షాక్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వాస్ అ బిగ్ థింగ్. అండ్ నిజంగానే అంతంత నేను యాజ్ అ పర్సన్ ఐ డోంట్ థింక్ సో మచ్ అనాలిసిస్ అబౌట్ అది ఎప్పుడు ఉంటుందండి జనరల్ గా. అంటే ఒక రకంగా మీరు ఇంత షార్ట్ స్పాన్ లో 60-70 సినిమాస్ చేశారంటే దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ మోస్ట్లీ వర్క్స్ ఫర్ యూ. ఐ డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ థింగ్స్. ఇవి చేసామా ఓకే వచ్చిందా వెరీ గుడ్, హిట్ అయిందా వెరీ గుడ్, రాలేదా ఓకే అది దాని కర్మ ఆ సినిమా రాలేదని అంతే, ఇంకేం చేసేకెళ్ళదు. వాట్ కెన్ బికాస్ సమ్ టైమ్స్ లైఫ్లో యూ కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ప్రతి విషయం వచ్చి మన అనుకోకుండా ఒక జరుగుతుంది, మేము అనుకునేది ఎప్పుడు జరగలేదు. సో ఇట్స్ బెటర్ టు యాక్సెప్ట్ లైఫ్ అండ్ గో విత్ ద ఫ్లో. మాకు మీ నుంచి ఇంకొక అంటే ఇంటర్వ్యూ ఓకే కానీ బట్ అది కాదు అంటే ఇలా తీసుకోవడం మీరు చెప్పడం చాలా సింపుల్, కాకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ లైఫ్ అనేది అది పాటించడం చాలా కష్టం కదా. అది ఎందుకంటే నేను పడ్డాను ఓకే లైఫ్ నుంచి. ఐ థింక్ మై హోల్ జర్నీ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ అది దానివల్ల అయితే ముందే ఇంటర్వ్యూ ముందు చెప్పాను నాకు ఒక కథలో వచ్చి నేను 21లో స్టార్ట్ అయిన కెరియర్. అప్పుడు 21 స్టార్ట్ అయినప్పుడు నేను ఒక 28 లోపల నేను పెద్ద స్టార్ అయిపోతాను, 30 లోపల అంతా నేను బిడ్డలు పుట్టేస్తాను, కళ్ళు పెళ్ళి అయిపోతుంది. బట్ లైఫ్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇట్ వర్క్స్ ఇన్ different ways, you know. It has different plans. You may have one plan, but ఆ ప్లాన్కి టోటల్గా ఆపోజిట్గా జరుగుతుంది. సో సమ్టైమ్స్ యూ జస్ట్ హావ్ టు గో విత్ ఇట్, యాక్సెప్ట్ లైఫ్ అండ్ గో. సో అది ఒక పెద్ద లెసన్ నా లైఫ్లో. ఐ విల్ నెవర్ చెప్తారు ఓ మీ ఫ్యూచర్ ప్లాన్ చేస్తే నాకు తెలియదండి, రేపు కూడా ఏం చేస్తారో నాకు తెలియదు, ఇంకొక 1 hour తర్వాత అది తెలియదు. సో ఏమైనా జరగచ్చు. సో ఇట్స్ బెటర్ ఓకే ఒక అవుట్లైన్గా చేసుకోవచ్చు, ఓకే ఇది మన ఉంది ఐడియా, అది ఎట్లా వెళ్తుందో దాంట్లో ఫ్లో. అది అందరికీ నాట్ యాజ్ అ సినిమా కోసం లేదు, జనరల్గా ఒక ఫిలాసఫీగా తీసుకుంటే మంచిది అందరికి. బికాస్ యూ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. పెద్దగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని డిసప్పాయింట్మెంట్ వచ్చలేదు. ఎక్స్పెక్టేషన్స్ లేదంటే ఒక మంచి జరిగితే బోనస్ అంతే కదా. ఇప్పుడు 10 ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి, అది 8 వచ్చినా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అసలు ఏం ఎక్స్పెక్టేషన్ అయితే 1 వచ్చినా వెరీ గుడ్. సో దట్ ఈస్ బిన్ మై పాలసీ ఇన్ లైఫ్ ఆల్ త్రూ. ఎస్ అంటే మిగతా వాళ్ళు హీరోయిన్స్ కింద యాక్టర్స్ కింద రావడం వేరు, ఒక స్టార్ హీరో కూతురుగా ఉండి రావాలన్నప్పుడు ఏంటంటే ఒక రకంగా అది చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం. ఎందుకంటే ఇంట్లో నుంచి ఒక రకమైన ఇది ఉంటుంది, బయట నుంచి వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్ ఇస్తే ఏమనుకుంటారని ఒక ఇది ఉంటుంది. సో మరి మీకు మీ జర్నీ మీ ఎవల్యూషన్ చూసుకుంటే ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ అంటున్నారు కానీ శరత్ కుమార్ గారు అమ్మాయి వరలక్ష్మి అనేది లేదు కదా. సో ఈ ఎవల్యూషన్కి ఏంటి అంటే ఎలా మౌల్డ్ చేసుకోగలిగారు? అంటే నేను పడిన కష్టము, నేను పడిన ఆ జర్నీని, అది ఎవరి జర్నీ కాదు. అంటే నేను సొంతంగా కూడా నేను ఇప్పుడు స్టేజ్ వెళ్తే నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పలేదు, ఫస్ట్ నేను నాకు థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఈ జర్నీకి నేనే సొంతము,
ఎవరు ఏం హెల్ప్ చేయలేదు, నేనే సొంతంగా కష్టపడి ఇంతవరకు వచ్చినానంటే అది సొంతంగా నా కాలు మీద నిలుచుకొని చేసిన ఒక మాట. ఎవరు నాకు రికమెండేషన్ చేయలేదు, ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. సో ఐ డన్ దిస్ ఆన్ మై ఓన్. ఇట్ ఈస్ బిన్ మై జర్నీ. అదేమో గుడ్డా బ్యాడ్ అనేది తెలీదు, అది ఎందుకు ఒక విషయం జరుగుతుందని మాకు తెలీదు, బట్ జరిగింది. అండ్ ఐ హావ్ మేడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దట్ ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడంటే మేము మాట్లాడుతుంటేనో లేదంటే మీ ఇంట్రెస్ట్ చూస్తేనో అదే ఐడియా వస్తుంది, అంటే వరలక్ష్మి శరత్ కుమార్ అంటే హౌ స్వీట్ షీ ఈజ్ అనేది. బట్ ఫస్ట్ డేస్లో తెలియదు. మీరు ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ వాగపోయినా చెప్పేస్తారు కాబట్టి మా మొహం మీద ఒక జర్నీ ఇది ఉంటుంది కదా. సో అంటే సెల్ఫ్ మేడ్ స్టార్ కింద రావడానికి ఒక జర్నీ అయితే చేస్తుంటారు కదా యాక్చువల్గా. అంటే కొంత టైం అయితే తీసుకుంటారు కదా. అంటే ఆ టైంలో ఎలా ఉండేది అంటే లేదు, ఆ టైంలో యూ విల్ ఫీల్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండి. ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, హెల్ప్లెస్నెస్ ఉంటుంది, కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది కూడా తెలియలేదు. మన మీద డౌట్ వస్తుంది, యూనో మేము ఏదైనా తప్పుగా చేస్తున్నామో, మేము ఫిట్గా లేదా చేసేకి. సో లాట్ ఆఫ్ థింగ్స్ యూనో ప్రతి విషయంలో వచ్చి నాకు ప్రే అవుతుంది. సమ్ టైమ్స్ ఏమైందంటే నాకేమంటే నా స్టాఫ్ వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సో ఇప్పుడు నేను పని చేయలేదంటే వాళ్ళు కూడా పని లేదంటే అది ఒక మైండ్లో నాకు జరుగుతా, అది నాకు చాలా జరుగుతుంది. సమ్ టైమ్స్ నేను వాళ్ళ మీద. సో సమ్ టైమ్స్ సమ్ పీపుల్ లిసన్, యూ కెనాట్ డూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. సమ్ టైమ్స్ ఒక యాక్టర్ లైఫ్లో ఒక పాజ్ వస్తుంది, బట్ అది మళ్ళీ స్టార్ట్. బికాజ్ యాక్టర్స్ లైఫ్ వచ్చి ఇట్స్ టోటలీ ఒక ప్లాన్ చేయకుండా ఉన్న లైఫ్ ఉంటుంది యాక్టర్ లైఫ్. ఏది ఎప్పుడు జరుగుతుంది ఎవరు తెలియదు. సమ్ టైమ్స్ ఫుల్ ఒక టైంలో వచ్చి చూసుకుంటే మార్నింగ్ ఒక షూటింగ్, నైట్ ఒక షూటింగ్ ఉంటుంది. సమ్ టైమ్స్ మంత్స్లో షూటింగ్ ఉండలేదు. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ యాక్టర్స్ జర్నీ. అండ్ ఆల్సో సినిమాలో వస్తే అది అందరికీ తెలిసిన ఒక విషయము. సమ్ టైమ్స్ అందరూ ఓహోన్ ఉంటారు, సమ్ టైమ్స్ అది ఉంటుంది. బట్ ఆ టైంలో మేము ఎట్లా ఆ పేషెన్స్ పెట్టుకొని మేము తట్టుకుంటాం, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేకి ఎంత తట్టుకుంటాం, అది వచ్చి ఐ థింక్ దట్స్ వేర్ personalities change, where you grow as a person, where you understand, okay, no problem, I will take care of them irrespective of whatever happens, you know. That is something which you grow in. Yes. అంటే మనలో మనం కొన్ని క్వాలిటీస్ లైక్ చేస్తాం. సెల్ఫ్ లవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బట్ అలాగే కొన్ని క్వాలిటీస్ అబ్బా ఈ నాలో లేకుండా ఉంటే బాగుండు అనుకుంటాం కదా. అలా ఒక క్వాలిటీ మీలో నుంచి మీరు తీసేసిన క్వాలిటీ. నేను ఎక్కువ అందరి గురించి నేను ఆలోచించుకుంటాను. నా గురించి నేను ఆలోచించలేదు ఎప్పుడు అందరు మిగిలిన వాళ్ళ గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకునేది మిగిలిన వాళ్ళ గురించి. అంటే దేవుడు చూస్తుంటారు పైనుంచి, ఈమె గురించి ఆలోచించేది లేదు, ఈమె గురించి ఆలోచించడానికి ఒకళ్ళు కావాలి. నిజంగా అదే దట్స్ యాక్చువల్లీ ద ట్రూత్. బికాస్ నేను ఎప్పుడు నా కోసం ఎప్పుడు నేను థింక్ చేసలేదు. ఎప్పుడు మిగతా వాళ్ళు నా ఫ్రెండ్స్ నా సరే, నా ఫ్యామిలీ నా సరే, నా స్టాఫ్ నా సరే, అందరూ వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎట్లా వాళ్ళు చేసుకుంటామో, వాళ్ళు ఎట్లా చేసుకుంటామో, నా అమ్మని ఎట్లా, అందరి గురించి నా గురించి ఎక్కడ నేను ఎప్పుడు థింక్ చేస్తుంది. ఎప్పుడు నేను మిగిలిన వాళ్ళ గురించి ఎక్కువ థింక్. సో ఈ పెళ్లి మాట జరిగేటప్పుడు అందరికీ షాక్ అయ్యి, నువ్వు ఒక డెసిషన్ తీసుకొని ఒక నీ కోసం ఒక విషయం ఒక చేస్తావని. సో ఇట్ వాజ్ పైగా లవ్ మ్యారేజ్. సో అసలు పెళ్ళే వద్దన్న అమ్మాయి లవ్ చేసి ఒక మ్యారేజ్. నేను అప్పుడు మ్యారేజ్ వద్దును ఉన్న ఒక వ్యక్తి. సో దట్ టైమ్ మై ఫ్యామిలీ ఆల్సో ఫైనలీ యూఆర్ టేకింగ్ అ డెసిషన్ టువర్డ్స్ యువర్ లైఫ్, యూనో, బికాస్ ఆల్ ద టైమ్ యూఆర్ థింకింగ్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్. నీ కోసం ఫస్ట్ థింక్ చేసిన ఒక విషయం వచ్చి ఇదే. సో అంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీ చాలా మారిపోయింది యాక్చువల్గా. ఒకప్పుడు ఏంటంటే పెళ్ళైతే ఇట్స్ క్లోజ్ అనేది, బట్ ఇప్పుడు అది లేదు. పెళ్ళైనా కూడా ఈవెన్ పిల్లలు ఉన్నా కూడా అంటే పేర్లు తీయక్కలేదు కానీ బట్ నయనతార కాస్త ఎవ్రీవన్. సో అంటే ఇప్పుడు ఏంటంటే హీరోయిన్, ఇప్పుడు హీరో ఎలా అయితే పెళ్ళైనా పిల్లలు ఎలా అయితే చేస్తూ ఉంటారో హీరోయిన్స్ కూడా అలాంటి. I'm happy because that should not change anything, right? An actor will not stop becoming an actor just because you get married. It's a very stupid thought process. అదే అండి, మొత్తం మారిపోయింది కదా. సో ఇప్పుడు యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ కాబట్టి అంటే ఇప్పుడు ప్లాన్ చేసుకోలేము మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు the path is free. పెళ్ళే వద్దనుకున్న ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, మరి పిల్లలు ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు నేను లేవు ఇప్పటికీ ప్రస్తుతానికి. పిల్లలు అయితే నాకు మన ఇద్దరికి ఆ థాట్ ప్రాసెస్ లేదు. ఇద్దరికి నచ్చదని కాదు, బట్ నేను ఐ థింక్ మై థాట్ ప్రాసెస్ ఆల్సో ఈస్ దట్ నాట్ టు హ్యావ్ చిల్డ్రన్ ఆల్సో ఈజ్ అ పేరెంటింగ్ డిసిషన్. బికాస్ జస్ట్ పిల్లల్ని పెంచుకోవడం, వేరే ఎవరైనా చూసుకోవడం, మీరు మీ పాటు మీ పని చూసుకోవడం, ఎందుకు పెంచుకోలేదు? వద్దు కదా. పాపులేషన్ ఆల్రెడీ ఇండియాలో చాలా ఉంది, అంత అవసరం లేదు. మేము చేయాలంటే ఏం అవసరం లేదు. నేను మేబీ అడాప్ట్ చేసుకోవచ్చు, యూనో, సో మచ్, బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ బికాస్ ఐ థింక్ బోత్ ఆఫ్ us don't have that kind of time to give a child, and I don't want to have a child just for the sake of having a child. That is also a parenting decision that I don't want to have children. ఇప్పుడు మీరు ఇంత ముందు అడిగితే చెప్తారు మీ రోల్ మోడల్ ఎవరంటే మదర్ అంటారు. సో అంటే ఆ కైండ్ ఆఫ్ స్పేస్ మీ ఆ కేర్ మీ మీద తీసుకున్నారు కాబట్టి మీరు, because if I'm not able to give that love to a child, I don't want to bring the child into the world. So that is my
యా అయితే దేవుడు ఏం చేసినా కూడా అంటే అమ్మ ఏం చేస్తుందంటే మనం ఏదైనా మనకు బాగా నచ్చింది అనుకోండి అది డబ్బాల్లో దాచి మనకి ఇష్టం వచ్చినప్పుడు బాగా అడిగినప్పుడు మేబీ ఆ టైం ఇప్పుడు దానికైతే లేదు బట్ అలా పెడతారు. అలాగే మీకు ఈ సినిమా మదగజరాజు అప్పుడు రిలీజ్ అయితే ఏమైంది తెలిసేది కాదు. ఇప్పుడు కరెక్ట్గా ఈ పొంగల్ లడ్డు లాగా వచ్చింది. ఈ పొంగల్కి సంక్రాంతికి ఈ సినిమా ఏం లేదు వరువుకి ఇది ఇప్పుడు నిజంగా ట్రూ నిజంగానే ఒక తిరుపతి లడ్డు లాగా వచ్చింది. బట్ యా అయితే ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కదా. యా మేము స్క్రీన్ మీద చూస్తేనే ఇంత పడిపడి నవ్వి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు, హ్యూజ్ హిట్ మీకు. సో మరి ఆ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎనీథింగ్ ఏమైనా గుర్తున్నాయా? ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ సంతానం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ అ ఫనీ క్యారెక్టర్ అండ్ సుందర్ సార్ సెట్ ఎలా ఉంటుంది అంటే చాలా ఫ్రీగా క్యాజువల్గా ఉంటుంది. ఎవరికి ఎక్కడికి ఒక ప్రెషర్ ఉండలేదు. అంటే ఒక్క టైం కూడా సుందర్ సార్ వచ్చి వాయిస్ ఎక్కిపించి మాట్లాడే అవకాశమే లేదు. అంత సాఫ్ట్గా ఉంటారు ఆయన. లైక్ అన్ని ఓకే కూల్ 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 అంతా ఒక చిల్ సెట్. సో దట్ ఐ రిమెంబర్ ద సెట్ వాస్ వెరీ వెరీ చిల్డ్ అవుట్. ఎక్కడికి ఒక టెన్షన్ లేదు అన్నట్టు. అండ్ ప్లస్ సెకండ్ సినిమా అన్ని పెద్ద పెద్ద స్టార్లు, సంతానం గారు, మణివణన్ గారు, మనోబాల గారు, అన్ని పెద్ద స్టార్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ దెర్ వాజ్ నో టెన్షన్ బట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ చిల్. దీని గురించి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత తీసినా కానీ నేను అంటే మన ట్రైలర్ చూసి నేను చూసినా కలర్ఫుల్ అసలు అంటే ఇంత రిచ్నెస్ కానీ ఇంత క్వాలిటీ కానీ ఎక్స్పెక్ట్ చేయలేము. అవును. కాకపోతే ఏంటంటే ఒక జనరేషన్ మారుతున్నప్పుడు ఒక 10-12 ఇయర్స్ అంటే ఒక జనరేషన్ మారిపోద్ది కదా. ఈ సినిమా గురించి ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇంతకాలం తర్వాత వచ్చినా కూడా ది క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్, ద కలర్స్ దట్ అది యాక్చువల్లీ పూర్తిగా మేము రిచర్డ్ సార్ కి థ్యాంక్స్ చెప్పాలి. హీఈస్ డిఓపి ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మళ్ళీ సాంగ్స్ అన్ని డిఐ చేసుకొని అని యూనో కరెంట్ గా అది ఒక టెక్నికల్ గా ఒక ఈ టైంలో వచ్చినా కూడా ఒక ఫ్రెష్ గా ఉండాలి చాలా వరకు పనిచేశారు. అయితే ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. విజయాంటిని గారు అసలు దీంట్లో ఇది ఒక్కొక్క సాంగ్ అంత బాగుంటుంది. అంటే ఈ సినిమా కోసం చెప్పలేదు బట్ జనరల్ గా వచ్చి ఒక ఆల్బమ్ అయితే ఒక 1 సాంగ్ 2 సాంగ్స్ బాగుంటుంది. ఈ సినిమాలో మాత్రం అన్ని సాంగ్లు హిట్ దీంట్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు వినలేకపోతున్నాం కదా ఆయన మ్యూజిక్. ఇప్పుడు ఆయన కూడా యాక్టర్ అయిపోయాడు. అవును బట్ ఈ మొత్తం టీమ్ చూస్తే ఒక వింటేజ్ టీమ్ ఫీల్ వస్తుంది. బికాస్ సంతానం గారు వచ్చి ఇప్పుడు హీరో అయిపోయారు అండ్ హీఈస్ నాట్ డూయింగ్ కామెడీ ఎనీమోర్. And I was heroine kind of a content in this film. Then on top of it, Vijay Antony sir was a superb music director at that point of time. Sundar C garu emo ipudu Aran mana series loki vellipoyaru. So like this was, I think it's a real vintage cinema and both for Manivanan garu, Manobala garu, it's like a tribute cinema laga అయిపోయింది వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది, హిట్ అవుద్ది. వరలక్ష్మి శరత్ కుమార్ అప్పుడు చూసి బాగుంది అని చెప్పేసి ఎవరన్నా మళ్ళీ గ్లామరస్ ఆఫర్ చేస్తే there's nothing wrong in doing glamour అనేది గ్లామర్ గా చూడకూడదు. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ యువర్ బాడీ యు ఆర్ వాంటింగ్ టు షో దట్ ఇస్ యువర్ విష్. అది బయట నుంచి పెద్దగా గ్లామర్ నాట్ గ్లామర్ అవన్నీ నాకు నమ్మకం లేదు. అంటే నేను అనేది అది అంటే డోంట్ థింక్ అంటే వేరే విధంగా తీసుకోవడం కాదు. అంటే మీ బాడీ ఎక్స్పోజ్ అదంతా కాదు అనేది. బట్ కాకపోతే మనకు ఒక కంఫర్ట్ జోన్ ఎగ్జాక్ట్లీ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ అవును. ఇఫ్ యు ఆర్ ఒక వ్యక్తిగా మీరు కంఫర్ట్ అంటే మీరు చేయండి, లేదంటే చేయకూడదు. ఎస్ అంటే దీని వరకు వచ్చేసరికి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ రోల్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నా కానీ విలన్ గా ఉంటే మీరు అన్నట్టు ఎలా ఉన్నా కొంచెం చెబ్బీగా ఉన్నా ఏదన్నా నడిచిపోతుంది. బట్ ఇలాంటి రోల్స్ ఏంటంటే ఇప్పుడు ఫిట్ గా ఉండాలి కదా. సో అది ఒక చిన్న టాస్కే కదా. ఫుడ్ అయిన వరలక్ష్మికి శరత్ కుమార్ అది ఒక చిన్న టాస్క్. మంచి పని అంటే నేను ఇప్పుడు ఫిట్ గా ఉన్నాను, అప్పుడు కూడా నేను ఫిట్ గా లేదు, ఇప్పుడు ఇంకా ఫిట్ గా ఉన్నాను. సో ఇప్పుడు ఈ రోజు వస్తే నాకు హ్యాపీగా చేసుకుంటాను. ఆ టైంలో మంచి బబ్లీ టైంలో, బట్ ఆ టైంలో దట్ ఈస్ ద బాడీ ఇమేజ్. ఆ టైంలో చబ్బిగా ఉండేది, ఒక బబ్లీగా ఉండేది వచ్చి ఆ బాడీ ఇమేజ్. ఇప్పుడు అయితే ఆ ఫిట్నెస్ వచ్చింది. బట్ ఇట్స్ ఎవల్యూషన్ అండి, అంత ఎవల్యూషన్ ఆఫ్ సినిమా. ఒక సినిమా అనేది మారుతుంది కదా ఫుల్ గా. సో ఇట్స్ జస్ట్ దట్. సో యు ఆర్ ఓపెన్ ఫర్ ఎనీ రోల్స్? ఐ యామ్ ఓపెన్ టు డూ వర్క్ which excites me. That's all. It doesn't matter what it is. It should excite me. Yes. అయితే ఫైనల్గా ఒక్కటే, మీరు అన్ని సినిమాలు చేశారు. ఇంతకుముందు మనం ఇంటరాక్షన్లో అన్ని సినిమాల గురించి మాట్లాడుకున్నాం. అప్పటికి రాయన్ రిలీజ్ కాలేదు కాబట్టి రాయన్ ఒకటి మాట్లాడలేదు. ధనుష్ గారిని మీరు యాక్టర్ అంటే ఈ రోజుల్లో అందరూ అన్నీ చేసేస్తున్నారు. హీరో వచ్చి డైరెక్షన్ చేసేస్తారు, అన్నీ చేసేస్తున్నారు కదా. ధనుష్ గారి డైరెక్షన్ లో చేయడం అలా అనిపించింది యాజ్ ఎ హీరో? దట్ వాస్ యాక్చువల్లీ ఫర్ ప్యూర్ ఫ్రెండ్షిప్ బేసిస్. ఆయన వచ్చాక ఫోన్ చేసి నా కోసం ఇది చెయ్యి, ఐ నో యూ అది పెద్ద గేమ్ రోల్ లేదు బట్ నా కోసం చెయ్యి అని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఒక ఫ్రెండ్షిప్ కోసం చేసాము. బట్ ఆ కొన్ని సీన్ ఉన్నా కూడా థియేటర్లో అంత పెద్ద రెస్పాన్స్ ఆ సీన్లకి. సో I think he's very focused and he's superb. He's meant to be in cinema. There's nowhere else you can take him. అంటే సినిమా పూర్తిగా ఆయన లోపల ఒళ్ళంతా సినిమానే. అవును.
So he's a perfect candidate for that. Yeah, there's nothing else he can do anything else, and he excels at it. ఎస్ అయితే ఇప్పటి వరకు మాకు వరలక్ష్మి శరత్కుమార్ అంటే జస్ట్ అన్ యాక్ట్రెస్. ఇన్ ఫ్యూచర్ అంటే మనం ఏది ప్లాన్ చేయరు అది ఓకే, బట్ కాకపోతే definitely. ఇది చేయాలని అనుకుంటాం కదా. Outline plan ఉంది. Yeah, that I love to get into. అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి మొత్తం. సో 24 క్రాఫ్ట్స్ లో వరలక్ష్మి శరత్కుమార్ ని ఇంకా వేరే ఏ క్రాఫ్ట్స్ లో చూడొచ్చు మేము? Direction, production 100%. ఇంకా డైరెక్షన్ అంటే ఇంకా 24 క్రాఫ్ట్స్ అంటే ఇప్పుడు డిఓపిగా మార్చగలేదు, అది చాలా చదవాలి, అది నేను చేసేయగలేదు. బట్ ఖచ్చితంగా డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ ఐ విల్ డెఫినెట్లీ డూ. ఓ పని చేయండి, అన్ని 24 క్లాస్ నేర్చుకున్నా. మిగతాయన్ని మీరు నేర్చుకున్నారు కదా, అది ఒకటే లిక్ ఇచ్చి మన షూటింగ్ లో అదే జోక్ చేస్తారు మేడం, ఇది ఒకటే మీరు నేర్చుకునేది, ఇది కూడా మీరు నేర్చుకోండి, కరెక్ట్ గా అయిపోతుంది. నేర్చుకోవద్దు, అది నిక్ నేర్చుకోమని చెప్పండి. అప్పుడు మొత్తం అంత పేషెన్స్ ఉందా నాకు తెలీదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సినిమా తీసుకోవచ్చు. చాలా బడ్జెట్ తక్కువ అయిపోతుంది, ఎవరు రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాను. మీరు ఇచ్చేస్తారండి, మీ హార్ట్ అలాంటిది. పక్కన ఉన్న వాళ్ళ గురించి అంత ఆలోచిస్తే హస్బెండ్ గురించి ఇంకెంత ఆలోచిస్తారు యాక్చువల్గా. సో మరి ఫైనల్లీ మదగజరాజాతో మమ్మల్ని పలకరించబోతున్నారు. అది కాకుండా వాట్ ఆర్ యువర్ అదర్ వర్క్స్ టు ఎంటర్టైన్? I've locked ఒక ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు జానర్ లైట్ గా మార్చున్నాను. ఐ వాంట్ టు కామెడీ, సో ఐ బీన్ హియరింగ్ లాట్ ఆఫ్ కామెడీ స్క్రిప్ట్స్. సో ఒక 2-3 స్క్రిప్ట్ లాక్ చేశాను కామెడీలో. సో ఐ అనౌన్స్మెంట్ వచ్చేటప్పుడు నేను చెప్తాను. ఎవరికైనా మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ మీలో కామెడీ ఉందని చెప్పి విలనిజం అనేది చాలా వరకు షూటింగ్ స్పాట్ లో వచ్చేసి మేడం మీరు ఇంత కామెడీ కూడా కదా, కామెడీ సినిమా చేసి చేయండి, మీరే వచ్చి నన్ను ఇలాంటి చేస్తున్నారు, ఎవరు చెప్పారు నేను ఇట్లా ఉన్నదని. మధ్యలో ఒక రూమర్ వచ్చింది, అంటే మీ సినిమాలో ఫైట్ లేదంటే మేడం ఒప్పుకోలేదు. సార్ నేను ఎప్పుడు చెప్పాను, ఏదో కథలు చెప్పిస్తాను, నేను ఎప్పుడు చెప్పాను ఫైట్ కావాలని, నేను చెప్పలే కదా. బట్ అది మధ్యలో అది వచ్చింది. బట్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. సో ఐ ఆల్సో లిస్నింగ్ టు స్క్రిప్ట్స్ విచ్ ఆర్ నాకు కూడా ఒక లోపల నుంచి ఒక యాక్టర్ గా డిఫరెంట్ గా చేయాలని నాకు ఇష్టం. సో నెక్స్ట్ నుంచి ఒక రూల్ పెట్టండి, నాకు సాంగ్ లేకపోతే నేను చేయను. I know. యా ఫైనల్లీ మదగజరాజా తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఇంత ముందు చెప్పినట్టుగానే మాకు ఎప్పుడో 12 సంవత్సరాల సినిమా చూస్తున్న ఆ ఫీలింగ్ అయితే మాకు లేదు. ఒక ఫ్రెష్ ఫిల్మ్ లానే ఫీల్ అవుతున్నాము. సో ఖచ్చితంగా ఒక ఫ్రెష్ వరలక్ష్మి చూస్తారు మీరు, అదైతే ఖచ్చితంగా ఉంటుంది. అదే ఫ్రెష్ వరలక్ష్మి ఫ్రెష్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది మాకు. ఖచ్చితంగా ఈ సినిమా ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇప్పుడు చెప్పిన ఈ లేటెస్ట్గా ఏదైతే చెప్పారో కామెడీ అనేది, అది మేము నిజంగా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎప్పుడు చూద్దాం, ఎందుకంటే అన్నీ చూసేసాం, ఇక చూడాల్సింది అది ఒకటే కాబట్టి. ఫుల్ ప్లేజ్ మీరు రియల్గా మాట్లాడితే ఎంత కామెడీగా ఉంటుంది కదా, తెర మీద ఎలాంటి కామెడీ చేస్తారో చూడాలనుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్ వరలక్ష్మి గారు. మాఘమాసంలో జరిగే వివాహ శుభకార్యాలకు అవసరమైన పట్టు చీరలు మరియు వెడ్డింగ్ కలెక్షన్స్ కంచి సొసైటీ ధరలకే అమ్మకం. పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణం వరకు కావలసిన అన్ని వస్త్రాలు, అందమైన పట్టు చీరలు, ఆధునిక వెడ్డింగ్ కలెక్షన్స్, మెన్స్ వేర్, ఎథనిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్, ఇవన్నీ మీ ఫ్యాషన్ అవసరాలన్నిటికీ ఒకే చోట. ఫ్యాషన్స్ వన్ స్టాప్ డెస్టినేషన్, కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్.